శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. సర్వం శ్రీ పరమేశ్వరార్పితం. ధనుసు రాశి వారికి జూలై నెలలో ఏ విధమైనటువంటి గ్రహ సంచారణ జరుగుతోంది అనే విషయంలో ముందుగా ఎవరెవరు ధనుసు రాశిలోకి విచ్చేస్తారనే విషయం తెలుసుకుందాము. మూలా నక్షత్ర 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం వారు ధనుసు రాశిలోకి విచ్చేస్తారు. అయ్యా, ఈ ధనుసు రాశి వారి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది అంటే కనుక చాలా ఇబ్బందిదాయకమైన వాతావరణం మేలుకుంది అని చెప్పచ్చు. ఏ పని కలిసి రాదు, ఏ పనన్నా చేయాలని బద్ధకము, అప్పుడు వాళ్ళు మీద పడుతుంటే వారికి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాని ప్రశ్నార్థకంగా ఈ నెల నడుస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి తగ్గే మార్గం ఏమీ లేదా, ఈ నెలలో ఎట్టి మార్గము లేదు. ధనుసు రాశిలో ఉన్నవారు విదేశాలు వెళ్ళాలి అనుకుంటే కనుక జూలై 3వ వారం అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. నిరుద్యోగులకి ఈ వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగ అవకాశాలు అనేటువంటి తక్కువ, నమ్మించి మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి నిరుద్యోగులు ఇంకాస్త శ్రమపడడం లేదా మీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మాత్రమే చూడండి, ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి. ఇక ప్రమోషన్ల కోసం చూసేవారు ఖచ్చితంగా ప్రమోషన్ ఏర్పడుతోంది. స్థిరాస్తులు అనేటువంటి ఖచ్చితంగా మీరు అమ్మేసుకునే అవకాశం, దీనివల్ల మీరు అప్పులు తీర్చేయాలి ఖచ్చితమైన నిర్ణయానికి 3వ వారంలో వచ్చేస్తారు. చరాస్తు అనేటువంటిది కొనుగోలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ధనుసు రాశిలో వారు ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతిదీ కూడాను గోచార రీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్తాను. పైగా డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోను పంపించడం, మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ జాతకంని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. ఇక ధనుసు రాశిలో ఉన్నటువంటి ఆడవారి పరిస్థితి ఏమిటి అని అంటే కనుక కుటుంబంలో కలహాలు పెరుగుతున్నాయి. భార్యాభర్తల మధ్య కలహాలు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా అటు తిరిగి ఇటు తిరిగి ఆ సమస్య మీ మీదకే వచ్చే అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల గౌరవానికి భంగం కలిగే ఏర్పాటు ఎక్కువగా జరుగుతుంది. ధనుసు రాశిలో ఉన్నవారు ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కవలను జరించేటువంటి అవకాశం ఎక్కువ గోచరిస్తోంది. ఎవరైతే సంతానం కొరకు చూస్తున్నారో వారికి జూలై మొదటి వారం అద్భుతంగా కలిసి వస్తుంది. 1వ వారం దాటిన తర్వాత నుంచి మాత్రం అంత ఆశాజనకంగా లేదు. పైగా ఈ ధనుసు రాశిలో వారు వివాహం కొరకు ఎవరైతే ప్రారంభం చేద్దాము అనుకుంటున్నారో ప్రయత్నాలు, అటువంటి వివాహ ప్రయత్నాలకు ఖచ్చితంగా జూలై 17వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు మీ పాత స్నేహితుల్ని ఈ నెలలో కొనసాగించరు, కొత్త స్నేహితులు ఏర్పడతారు. వీరి వల్ల కాస్త కష్టాలను కొని తెచ్చుకునే అవకాశం గోచరిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ధనుసు రాశిలో వారు ఆరోగ్య విషయానికి వస్తే కనుక ప్రతిరోజు ఏదైనా శివాలయానికి వెళ్ళండి. ముఖ్యంగా మీకు వీపు వెనక భాగంలో ఎవరో సూదులు పెట్టి గుచ్చుతున్నట్టుగాను, తల్లో నరాలు ఒక్కసారిగా ఇలా లాగడం అనేది ఎక్కువ జరుగుతుంటుంది. కావున ఖచ్చితంగా శివాలయంలో చండీ ప్రదక్షిణ సాయం సంధ్యవేళ చేసి స్వామివారికి బిల్వపత్రి సమర్పించుకుని చక్కగా ఒక అరటిపండు బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి అది మళ్ళీ మీరు స్వీకరించేయండి. పైగా అప్పులు ఇచ్చేవారు మీ యొక్క మంచితనాన్నో లేకపోతే మీకు ఇంతకు ముందు ఉన్నటువంటి పూర్వీకుల వల్ల వచ్చేటువంటి పేరు వల్ల కొన్ని రోజులు మీకు వ్యవధి అయితే ఇస్తున్నారు. ఈ నెలలో వారి సహృదయంతో ఒక 10-15 రోజులు మీకు అప్పు తీర్చుకోవడానికి మార్గాన్ని అయితే ఇస్తున్నారు. గురుగారు మరి అప్పు తీసుకునే మార్గం ఇస్తున్నారు, తీరినప్పుడు మాకు ఎందుకు ఆ టైము అంట, ఆ టయాన్ని ఖచ్చితంగా మీరు మంత్రసాధన మీద పెట్టండి. మీకు పూర్వం రావలసినటువంటి మొండి బాకి ఏదైతే ఉందో అది వస్తుంది. ఈ అప్పు తీరడానికి అవకాశం కలుగుతుంది. ఖచ్చితంగా వస్తుందా అంటే ఆ మొండి బాకి తీరేటువంటి అవకాశం 48% మీకు మొండి బాకి తీరుతుంది. లేదా మీరు ఇంతకు ముందు ఎక్కడో పెట్టి మర్చిపోయినటువంటి ఎల్ఐసి కాగితాలో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కాగితాలో చిట్టి డబ్బులో ఏదో ఒక విధంగా మీ దగ్గరికి అయితే ఆ డబ్బులు
జూలై 3వ వారం తర్వాత వచ్చే అవకాశం. 3వ వారం తర్వాత నుంచి మీకు కొంచెం మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. 2 వారాలు చికాకే, ప్రశ్నార్థకమే, అప్పుడు వాళ్ళు మీద పడ్డమే, కీచులాట, ఇంట్లో ప్రతి మాటకి గొడవ పడ్డం, అసలు ఏమిట్రా నేను ఇలా ఉన్నాను అనేటువంటి ప్రశ్న కూడా మీరు వేసుకోరు, నేను ఇలాగే ఉంటా అన్నటువంటి మొండి వైఖరికి ధనుసు రాశి వారు ఈ నెలలో చూస్తున్నారు. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే సౌమ్యత్వం ఏర్పడుతుంది, జనాల్లో ఆదరణ పెరుగుతోంది, క్యాడర్ కూడా మిమ్మల్ని గుర్తిస్తోంది, మీ పనుల వల్ల మీకు ఒక విలువైన పదవిని కట్టబెడుతున్నారు. విద్యార్థుల విషయానికి వస్తే కనుక జ్ఞాపక శక్తి కొంచెం పెరుగుతుంది, ఇతర కార్యక్రమాల్లో కూడా మీరు ప్రవేశం గావిస్తారు, కానీ పూర్తి అయితే చేయరు. కానీ పర్వాలేదు, బాగానే చదువుతున్నాము, నా స్టామినా ఇదే, నేను ఇలాగే చదువుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది అని మీ మీద మీకు ఈ నెలలో నమ్మకం ఏర్పడుతుంది. విద్యార్థులకి సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం గడ్డుకాలంగా చెప్పవచ్చు. ఎవరన్నా మేము అవకాశం ఇప్పిస్తామని అంటే నమ్మకండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని అవకాశం ఇప్పిస్తామని చెప్పి మీ అవసరాన్ని వాళ్ళ అవకాశంగా మార్చుకునే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి ధనుసు రాశి వారు ఎవరిని కూడా నమ్మకంగా ఉండడం మంచిది ఈ నెలంతా. ఇక తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఖచ్చితంగా 3వ వారంలో వస్తుంది. దీనివల్ల మీరు కాస్త ఊరట చెందుతారు. కోర్టు సంబంధిత వ్యవస్థలు మీరు జయకేతనం ఎగరవేస్తారు. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అంటే కనుక ఈ నెలలో 4వ వారంలో వెచ్చించండి, పావలా లాభాన్ని చూస్తారు. ఇక వ్యాపారాల విషయానికి వస్తే కనుక కేవలం పేపర్ వర్క్ మాత్రమే చేయండి. ఎంత పెట్టాలి, ఎప్పుడు పెట్టుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత మిగులుతుంది, ఎంతమంది వర్కర్స్ కావాలి, ఇటువంటి మీద మాత్రమే ఫోకస్ చేయండి ధనుసు రాశి వారు. వ్యాపారాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యొద్దు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. ఇక రైతుల విషయానికి వస్తే మొదటి 2 వారాలు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. చివరి 2 వారాలు మాత్రమే కాస్త ఆనందదాయకమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇలా ధనుసు రాశి వారు జూలై ఎంత చేయాలి? ఒకవేళ దేవాలయానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి శివపార్వతుల ఫోటో వద్ద కానీ ప్రతిమ వద్ద కానీ చక్కగా కొబ్బరి నూనెతో నల్లటి ఒత్తు వేసి దీపారాధన చేయండి, కలిసి వస్తుంది. ప్రతి నిత్యము కూడా విభూతి ధారణ చేయండి. రుద్రాక్షమాలను వేసుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఇదేమీ చేయలేకపోతే కనుక కనీసం ఓం మహాదేవాయ రుద్రాయ నమో నమః అని 54 సార్లు పట్టించుకోండి. చక్కగా క్షేమదాయకమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ ధనుసు రాశి వారు జూలై నెలలో ప్రయాణాల విషయంలో ముఖ్యంగా జూలై 8వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల విషయంలో ఎదురు వ్యక్తి తప్పిదం వల్ల మీ యొక్క స్నేహితుల్ని కానీ మీకు ఆప్తులైనటువంటి వారిని కానీ కోల్పోయేటువంటి సూచన ఏర్పడుతుంది. అకాల భోజనాన్ని ఈ నెలలో మీరు చేయవలసి వస్తుంది. అనుకోకుండా మీరు వెళ్ళి ఆ స్థితి అనుసారము నిలబడి అక్కడ మీరు పెద్ద మనిషి వ్యవస్థ చేసుకుని మీ యొక్క స్నేహితుని యొక్క భోజనాన్ని ఆచరించే అవకాశం ఏర్పడుతోంది. ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ధనుసు రాశి వారు మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి.